మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ లో తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి యూనియన్ సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తనుగుల జితేందర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జాతీయ ఛాంబర్ కమిటీ చైర్మన్, మాజీ ప్రధాని, భారతరత్న అవార్డు గ్రహీత పివి నరసింహారావు గారి తనయుడు పివి ప్రభాకర్ రావు మాట్లాడుతూ విలేకరులకు హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు, విలేకరుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్యపై పలు సమస్యలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీవైజేఎఫ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నేదుటి సమ్మయ్య, హుజరాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు నీల నాగరాజు, ఉపాధ్యక్షులు మద్దర్ల కుమారస్వామి, సహాయక కార్యదర్శి అక్కపల్లి నవీన్ కుమార్, కనపరేణి సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ కూడా మీ కళని తక్కువ చేసి చూపకండి. మీరు ఏదైతే ముందుతారో మీ కళం బట్టే ఉంటుంది, మీకు రాసేటువంటి రాతల బట్టే ఉంటుంది. ఎవరి దగ్గర లొంగవద్దు, ఎవరితో లాల్చిపడవద్దు, ఎక్కడ చిన్న చూపుగా ఉండకండి. ఎంతో మంది మీరు వెళ్ళే దారిలో విమర్శలు వస్తాయి, వాటిని తట్టుకొని ముందుకు వెళ్ళి మీకు విజయం కలుగుతుందని డాక్టర్ తనుగుల జితేందర్ రావు గారు సూచనల మేరకు నేను తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్లో సభ్యునిగా చేరిన తర్వాత మా యొక్క నాతో పాటుగా 22 మంది హుజరాబాద్ కాన్స్టిట్యూషన్లో ఉన్నారు సార్. వాళ్ళందరి సమక్షంలో నేను హుజరాబాద్ నియోజకవర్గం అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నాను. మీరు సభలు ఇవ్వండి, సమావేశాలు కానివ్వండి, మహాసభలు ఇవ్వండి, ఇవన్నీ చేసి కలెక్టర్ కానివ్వండి, ఎంపీఆర్ అని ఇప్పుడు అది అగ్రిగేషన్ కమిటీలో కానివ్వండి, జిల్లా లెవెల్ మన యొక్క యూనియన్ అందులో అగ్రిగేషన్ కమిటీలో నియమించే విధంగా మీరు చేసుకోవాలని, అది మీతో సాధ్యమవుతుందండి. మీరు ఎందుకంటే మోడీ గారి దగ్గర, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి కూడా దగ్గర మీరు మాకు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. అలాగే సార్, మాకు ఏదైతే మీరు జిల్లాలో ఆర్గనైజేషన్ మెంబర్గా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిపిఆర్ సమక్షంలో ఉండేటువంటి కమిటీలో మమ్మల్ని ఒకరిని ఇవ్వడం ద్వారా మా యూనియన్లో బడుగు బలహీన వర్గాల వాళ్ళు చాలామంది 80% వాళ్ళు ఉన్నారు సార్. 20% వాళ్ళు ఇంతకుముందు జితేంద్ర సార్ చెప్పినట్టుగా వాళ్ళ యొక్క ఆస్తులను కాపాడుకోవడానికి, వాళ్ళ యొక్క దాన్ని కాపాడుకోవడానికి వస్తారు సార్. వీళ్ళు రేపు ఒక సార్ పెండ పట్టుకుంటే రాత్రి అట్లాంటప్పుడు ఇంత పెద్ద కాంపిటీషన్ పుట్టడంలో పడిపోతున్నప్పుడు నేను జర్నలిస్ట్ కాదు, యొక్క టాలెంట్ ఏంటని చూపించుకోండి. ఫస్ట్ ఐ నీడ్ యువర్ టాలెంట్, యొక్క శైలి ఇంపార్టెంట్. నిజంగా ఒక పత్రిక, ఏ పత్రిక కాదు, చిన్న పత్రిక కావచ్చు, పెద్ద పత్రిక కావచ్చు, మీరు రాసే శైలి ఇంపార్టెంట్. నిజంగా ఇంకా సంబరపోకుండా రాదు, అది ఇంపార్టెంట్ కావచ్చు. అంతేగాని చిన్న పత్రిక అప్పుడు రాయండి, పెద్ద పత్రికలు కూడా మీ దగ్గర సిద్ధపడతారు. ఆ దమ్ము మీరు ఉంటే చిన్న పత్రికలు అలా గంటారా ఉంది కిషన్, కొన్ని చిన్న పత్రికలు పీడిఎఫ్ చాలా బాగా రాస్తుంది, చాలా గంటారా ఉన్నాయి. మన పబ్లిక్ వాయిస్ ఉంది, అలాగే దిశ ఎట్లా అయిపోయింది, దిశ అంతే కదా. ఈ పేపర్ దిశ ఫస్ట్ పీడిఎఫ్ ఇస్తారు, ఈ పేపర్ అయింది దిశ. ఇప్పుడు మార్కెట్లో నెంబర్ ఉంది. ఏమైంది బ్రహ్మ నిజమైన నికాసిన జర్నలిజం రాసిన వారు. ఈ చిన్న పత్రిక చేసేవాళ్ళు ఎందుకు చూస్తారు అంటే మీకు సరైన శైలి బాగాలేదు, అప్పుడు వెయ్యి తెలుస్తుంది. చిన్న పత్రికలు చాలా మంది కూడా ఉంటాయి, నాకు తెలుసు. ఏ పత్రికలు ఏ పీడిఎఫ్ ఎవరో లేదు. కాబట్టి వాళ్ళలో ఒక్కటే శైలి పోతే మీ వాల్యూ ఏంటిస్తుంది. నిజంగా నువ్వు పెద్ద పత్రికలు కూడా భయపడతావు, మెయిన్ స్ట్రీమ్ కూడా భయపడతాయి. అంటే ఈరోజు దిశకు ప్రతి దానిలో ఒక కాంపిటీషన్ ఉంటుంది. ఒక అనాలిసిస్ ఇస్తుంది, ఏ పత్రిక వెళ్తుంది, వ్యవస్థ సంబంధం ఉండదు, ఎవరు సంబంధం చెప్పి ఈసారి దిశ విభాగం వస్తుంది. ఎట్లా వస్తుంది, ఎవరికి రాలేదు. వాళ్ళంతా పర్ఫెక్ట్ న్యూస్, నిజమైన వికాస్ న్యూస్ మాత్రం వాళ్ళు రాసిన నువ్వు రాయి. ఈ పత్రిక పెట్టుకో, అటువంటి విలేకరులు పెట్టుకొని రాయి. ఈ 70 చూపించు, ఎన్నికలు ఏమున్నా నో ప్రాబ్లం. ఎవిడెన్స్ సాక్ష్యం ఉన్నప్పుడు తపస్సు రాయండి. నేను సార్ ఉంటాను, నో ప్రాబ్లం. అలాగే నేను చాలామంది చెప్పిన ఎప్పుడో ఇది చిన్న పత్రిక చిన్న చూపు కాదు. మీకు అప్లికేషన్ లేకున్నా పర్లేదు, అసలు ఆర్ఎన్ఏలో మోస్ట్ అదైతే అది గొప్ప ఐడి కార్డ్, ఐడెంటిటీ కార్డ్. అప్లికేషన్ లేకుండా ఆర్ఎన్ఏ పెద్ద గొప్ప కార్డ్.
RNA మీరు ఏదైనా ఏ పత్రిక ఎక్కడైనా రాయండి, నో ప్రాబ్లం. RNA కార్డు మాత్రం ఐడి కార్డు కంపల్సరీ ఉండాలి. ఇది నా యొక్క విధానం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఇవ్వాలి, సమావేశం ఏర్పరచుకుందాము. ఎక్కడో హోటల్లో ఎక్కడో చెప్తారు అన్నట్టు. అయినా సరే బాగుంటుంది, తప్పకుండా మనం పెట్టుకుందాం. కానీ బయట పెట్టే బదులు ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుంది. దానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే పివి నరసింహారావు గారు నడయాడిన ప్రాంతం ఇది. ఇంకో విషయం ఏంటంటే ఆయన కూడా జర్నలిస్టే మీలాగా. కాకతీయ పత్రిక ఇలాంటి చిన్న పత్రిక నడిపిన వాడు. కాబట్టి ఇక్కడికి వస్తే అంటే ఒక చిన్న పత్రిక నడిపిన జర్నలిస్టు భారతరత్న స్థాయికి ఎదిగిన వ్యక్తి, అదొక స్ఫూర్తి ఇక్కడ. అందుకే ఇక్కడ పెట్టుకోండి అని చెప్పాను. కాబట్టి చాలా సంతోషంగా ఉంది మనం కలవడం, మీతో ఇంటరాక్ట్ కావడం. పోతే సమాజంలో అంటే ప్రజాస్వామ్యానికి 4వ స్తంభం జర్నలిజం అంటారు. న్యాయ వ్యవస్థ అయినా, పాలక వ్యవస్థ అయినా, లేక చట్టసభ వ్యవస్థ అయినా సజావుగా నడవాలంటే ఖచ్చితంగా మీడియా వ్యవస్థ సక్రమంగా ఉండాలి. ఇది సరిగా ఉంటేనే వాటిని అదుపులో పెట్టిన వాడు అవుతారు, లేకపోతే అదుపు తప్పుతుంది. ఎప్పుడైతే ఈ 4వ స్తంభం జర్నలిజం అన్నది, మీడియా అన్నది నిర్వీర్యం అవుతుందో అది ప్రజాస్వామ్యానికే ముఖ్యం. కాబట్టి ఒక పెద్ద బాధ్యత మా అందరి పైన ఉంది. 24/7